అంతా పగటి కల. తలుచుకోవడమే తప్ప అది ఏనాటికి జరగదు. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో. హలో హలో బ్యూటీ క్వీన్. నన్ను అనుకుంటాను. నువ్వు కనకయ్య కూతురువి కదూ? అవును. వాట్ ఈస్ యువర్ నేమ్? రాణి. ఓ వెరీ గుడ్. నా పేరు రాజు అయితే నీ పేరు రాణి అన్నమాట. దూరగా ఉన్న పండు లాంటి నీ బుగ్గల్ని చూస్తుంటే మనిషి అనిపించుకోవాలంటే డబ్బు కాదు, బుద్ధి ఉండాలి, కాస్త సిగ్గుండాలి. లక్ష్మీపుత్ర, 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 ఈశ్వర, కోటీశ్వర, లక్ష్మీపుత్ర. ఏమిటి కనకయ్య, ఏమిటి ఎలా వచ్చావు? మీరు నన్ను కొట్టాలి స్వామి, నా చెంప పైన కొట్టాలి. బీట్ మీ ఆన్ మై చెంప. నేనేమిటి నీ చెంప మీద కొట్టడం ఏమిటి? మీరు బీటాలి బాబు. మీరు బీటకపోతే ఏ నుయ్యో గోయో చూసుకుంటాను. ఐ విల్ జంప్ ఇన్ బోల్ ఆర్ వెల్. బాబు కొట్టండి బాబు, కొట్టండి బాబు. సరే, నువ్వంత మోసపడుతుంటే నేను కాదనడం ఏమిటి? ఏ దెబ్బా, ఏం లెంపకాయ. స్వామి, నా జన్మ ధన్యమైపోయింది స్వామి. ఇక్కడ ఎవరు లేరు కదా? ఎవరూ లేరు. ఎందుకు? శ్రీమంతులంటే సాక్షాత్తు దేవుడితో సమానులు. మీరేనా దైవము, మీరేనా స్వాములు, మీరేనా లక్ష్మీపుత్రుడు, మీరేనా లక్ష్మీపుత్రుడు, మీరే నా లక్ష్మీపుత్రుడు, మీరే నా లక్ష్మీపుత్రుడు. ఏమిటి, ఏమైంది నీకు? రాజావారు, నేను నమ్మికొచ్చే లక్ష్మీ కన్ను నా మీద పడింది, మీ కన్ను మా అమ్మాయి మీద పడింది. మా అమ్మాయి మిమ్మల్ని కొట్టింది, అందుకే ఆ దెబ్బ నేను తినేసాను. చూడండి రాజావారు, మీరు కావాలంటే నన్నే కాదు మా అమ్మాయిని కొట్టండి, తిట్టండి, తన్నండి, కానీ తాళి మాత్రం కట్టండి. కనకయ్య, ఎందుకు బాబు నవ్వుతున్నారు? వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే సరసాలాటో నాకు సరదా. నీ కూతుర్ని నేనేదో తమాషా చేస్తే అది నిజం అనుకుంటున్నావా? అది నిజమైనా పర్వాలేదు బాబు. తమరెలా మనసు కాస్త పెద్ద చేసుకుని మా అమ్మాయి మెడలో తాళి కట్టారంటే నా పేరు చూడండి అక్కడ ఉంటుంది. ఎక్కడ? అక్కడ అక్కడ అక్కడ. మిస్టర్ కనకయ్య, ఒక్కసారి ఇలా చూడు. లక్ష్మి 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 లక్ష్మి. కనకయ్య, ఇటు కూడా చూడు. లక్ష్మి లక్ష్మి. మిస్టర్ కనకయ్య, ఇటు లక్ష్మి 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 కనకయ్య, లక్ష్మి లక్ష్మి కనకయ్య. లక్ష్మి లక్ష్మి పుట్టిల్లు బాబు, నా తల తిరిగిపోతా ఉంది. మిస్టర్ కనకయ్య, ఈ ఇనపెట్టులో ఉన్నది నా ఆస్తులు 10వ వంతు. అమెరికాలో బంగారు గనులు, ఆఫ్రికాలో బొగ్గు గనులు, దుబాయ్లో నూనె గనులు, ఒక్కొక్క కంట్రీలో కోట్ల విలువ చేసే వాటాలున్నాయి నాకు. ఇలాంటి అశోక్ రాజుకు మామ కావాలంటే నీకేముండాలి? 15 వజ్రాల గనులు ఉండాలి, 5-6 నోట్లు కొట్టే మెషన్లు ఉండాలి. ఏం చేయను, దేవుడు నా మొహాన బండలు కొట్టే రాత రాశాడు. వారిలో రాళ్ళు కొట్టి, కూలీలు కడుపు కొట్టి ఇంత మూట కట్టాను బాబు. అది నీకు ఇచ్చుకుంటాను నాయనా. బాబు బాబు, అది నీకు ఇచ్చుకుంటాను నాయనా. మిస్టర్ కనకయ్య, మీ అమ్మాయి ఒడ్డు పొడుగు నాకు చాలా బాగా నచ్చింది. అంతకంటే కావాల్సింది ఏముంది బాబు నాకు? కానీ నా ఐశ్వర్యంలో 1000 వంతైనా నీకు ఆస్తుండాలి. అప్పుడే నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. అంటే కోట్లు కావాలన్నమాట. ఏంటి బాబు, హిమాలయాస్కి వెళ్ళి తపస్సు అయినా, లేకపోతే ఊరూరికి వెళ్ళి ఏ బ్యాంక్ అయినా దోచుకురానా? ఎక్కడికి వెళ్ళి తేన బాబు? బాబు అవు బాబు అవు. కనకయ్య, నువ్వు నాకు ఆత్మీయుడివి, లడ్డు లాంటి పిల్లకు తండ్రివి కనుక నీకు రహస్యం చెప్తాను, జాగ్రత్తగా విను. నేను కూడా ఒకప్పుడు నీలాగే ముష్టి పినుగుడి. తినడానికి తిండి దొరక్క, చావడానికి విషం దొరక్క తిరిగేటప్పుడు ఒక స్వాములు వారు కనిపించారు. నా మీద జాలిపడి
మన ఊరు పక్కన ఉన్న గుండు మెట్ట దగ్గరకు తీసుకెళ్లారు. ఆ పైన ఉన్న 6 రాళ్లు చూపించారు. దాని కింద అపూర్వమైన నిధి నిక్షేపాలున్నాయని చెప్పారు. అందులో ఒక్క రాయి బద్దలు కొట్టా. ఇంతటి ఐశ్వర్యవంతున్నయ్యాను. మిగతావి అక్కడే ఉన్నా. ఎక్కడ? వేరే గుండు మెట్ట. ఇలా అపవిత్రంగా చెప్తే ఆ ఐశ్వర్యం నీకు దక్కదు. రేపు అర్ధరాత్రి 12 గంటలకు చన్నీళ్లతో స్నానం చేసి భక్తితో ఒళ్ళంతా నామాలు పెట్టుకుని రాళ్లు కొట్టే సుత్తిని తీసుకుని ఇక్కడికి రా. ఆ స్వాముల వారు చెప్పిన గుండు మెట్ట దగ్గరకు నేను తీసుకెళ్తాను. మీరైన దైవం శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి 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 శ్రీలక్ష్మి మహాలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి శ్రీలక్ష్మి మహాలక్ష్మి. ఏమిటి నాన్న ఈ అవతారం? ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బాబ్బా, ఏమిటి నాన్న ఈ లక్ష్మీ స్తోత్రం? ఎక్కడికి బయలుదేరావు? శ్రీలక్ష్మి ఇంటి తీసుకురావడానికి, మహాలక్ష్మి ఇంటి తీసుకురావడానికి, ధనలక్ష్మి ఇంటి తీసుకురావడానికి. అంత అశోకరాజు దయమ్మ, అశోకరాజు దయమ్మ. శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి, 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 శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి. బాబు, లక్ష్మీదేవి ఎవరిని కటాక్షించాలి? నన్ను బాబు, పూర్తిగా నన్నే బాబు. మరి నువ్వు బండికి కాలు మీద కాలేసుకుని కష్టం లేకుండా వస్తే లక్ష్మీదేవి నిన్ను కనికరిస్తుందా? కనికరించదు బాబు, కనికరించదు. మరి నన్ను ఏం చేయమంటారు? బండి వెనుకే భక్తితో లక్ష్మీదేవి నామం జపించుకుంటూ రావాలి. అలాగే బాబు, అలాగే. కూర్చోండి బాబు, కూర్చోండి. శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి, శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి, శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి ధనలక్ష్మి, శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి, శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి, శ్రీలక్ష్మి. అల్లుగారు మీ బూటు, అల్లుగారు మీ బూటు. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇలా తప్పు బాబు, తప్పు. నేనే తడుగుతా. కనకయ్య, ఆలస్యం చేస్తే ఆ లక్ష్మీదేవి నువ్వు దొరకదు. తొందరగా వచ్చేసి. అలాగే బాబు, అలాగే. శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి, శ్రీలక్ష్మి మహాలక్ష్మి ధనలక్ష్మి. కనకయ్య, కనకయ్య, ఈ రాయి కింద ఆ మహాలక్ష్మి పాపం చేస్తుంది. పెద్ద రాయి కింద పెద్ద నిధి, చిన్న రాయి కింద చిన్న నిధి ఉంది. నీకే రాయి కావాలో? అవేవి వద్దు, నాకు ఈ పెద్ద రాయే కావాలి, ఈ పెద్ద నిధే కావాలి. లక్ష్మి లక్ష్మి మహాలక్ష్మి మహాలక్ష్మి. ఇంకా ఆలస్యం దేనికి? పని ప్రారంభించు. లక్ష్మి, ఈ మొత్తం రాయిని నువ్వు ఒక్కడివి బద్దలు కొడితేనే ఆ లక్ష్మీదేవి కనికరిస్తుంది, కటాక్షిస్తుంది. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. గలగల రావమ్మ ధనలక్ష్మి, గలగల రావమ్మ ధనలక్ష్మి, కంగు కంగు రావమ్మ కనకలక్ష్మి, వేగంగా రావమ్మ మహాలక్ష్మి. లక్ష్మి 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 లక్ష్మి. రాత్రనగా వెళ్ళాడు నాన్న, ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో? మహాలక్ష్మి ధనలక్ష్మి ధనలక్ష్మి. వెల్కమ్ టు మై కింగ్డమ్. ఎంత దూరం పోదాం అనుకున్నా నన్ను చూడకుండా ఉండలేవని నాకు తెలుసు రాణి. నేను ఇక్కడికి వచ్చింది నీ మీద ముచ్చటపడి కాదు, నిన్ను చూడాలనే కాదు. మా నాన్న ఎక్కడా? మీ నాన్న? ఓ దట్ క్రాక్. మర్యాదగా మాట్లాడు. ఆయన ఎక్కడున్నాడు? పోయే వయసులో కూడా ఆశ చావక ఐశ్వర్యం కోసం గుండు మెట్ట మీద ఉన్నాడు. ఎక్కడుందా మెట్ట? నాతో వస్తే చూపిస్తాను. ఒక్క ఆ మెట్ట ఏమిటి, స్వర్గం కూడా చూపిస్తాను. వస్తావా? షట్ అప్.
అసలు నేను ఇక్కడికి రావడమే నా తప్పు. తప్పనిసరి వచ్చాను. ఆ మెట్ట ఎక్కడుందో నేను తెలుసుకోగలను. చూడమ్మా, ఈయన పూర్తిగా మతి చెడిపోయింది, పిచ్చెక్కిపోయింది. ఈయన ఆసుపత్రికి తీసుకెళ్ళకపోతే ఈయనకే కాదు అందరికీ పిచ్చెక్కుద్ది. అశోక్ రాజ్. హలో రాణి, ఏమిటిలా వచ్చావు? మిస్టర్ అశోక్ రాజ్, హఠాత్తుగా మెరిసిన మెరుపులాగా, బెన్నెట్లో ముంచుకొచ్చిన చీకటిలాగా నువ్వు ఈ ఊరికొచ్చి ఇంత పెద్ద బంగ్లా కట్టి యమలోకాని పేరు పెట్టి 10 మందిని పిలిచిన మొదటి రోజునే అనుకున్నాను నువ్వేదో కారణం మీదే ఈ ఊరికొచ్చావని. నీ రూపం, ఆకారం నాకు తెలిసిన ఒకప్పటి అమాయక మనిషిని పోలి ఉంది. అందుకే నిన్ను నొప్పించడానికి కూడా నా మనసు ఒప్పలేదు. ఈ బంగ్లాలోకి అడుగు పెట్టిన నరసింహం కనిపించకుండా పోయాడు. ఇక్కడకు ప్రవేశించిన లింగయ్య తిరిగి రానేలేదు. ఏమైపోయాడో ఎవరికీ తెలీదు. ఈ బంగ్లాలోకి అడుగు పెట్టిన నా తండ్రి పిచ్చివాడై ఆసుపత్రి పాలయ్యాడు. చెప్ప అశోక్ రాజ్, ఎవరు నువ్వు? ఆట బొమ్మలతో ఆడుకున్నట్టుగా మనుషుల జీవితాలతో ఆడుకుని అల్లకల్లోలు ఎందుకు చేస్తున్నావు? చెప్ప అశోక్ రాజ్, చెప్పు. కారణం పగ. పగబట్టిన పాము కాటేస్తుంది, దెబ్బతిన్న బెబ్బులు దెబ్బతీస్తుంది. వాటన్నిటికంటే ఎన్నో రెట్లు శక్తి కలిగిన మనిషి పగబడితే ఏం చేస్తాడో తెలియజేయాలని నేను ఊరొచ్చాను. ఎవరికీ తెలియని నువ్వు, ఎక్కడి నుంచో వచ్చిన నువ్వు ఏం అపకారం చేశారని వాళ్ళందరి మీద పగబట్టావు? చెప్పమంటావా? పుణ్యం తప్ప పాపం తెలియని మనిషి, న్యాయం తప్ప అన్యాయం చేయని మనిషి అయిన నా తండ్రిని పాపారావుతో నీ తండ్రి లింగయ్య చేతులు కలిపి నా తండ్రిని దారుణంగా ప్రాణం తీశారు. అశోక్ రాజ్, మా అమ్మ 10 కాలాల పాటు నిలుపుకోవాలనుకున్న పశువు కుంకుమను ఆ దుర్మార్గులు చెరిపేశారు. నా తండ్రి దగ్గరుండి పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించవలసిన నా చెల్లెలు భవిష్యత్తు చీకటి చేసేశారు. నోటి మాట లేని మూగవాడని తెలిసి ఆ కిరాతకులు నన్ను బాధ పెట్టారు, కొట్టారు, హింసించారు. నేను కాళ్ళ మీద పడితే తోసేశారు. ఆవేదనతో బాధపడుతున్న నా మీద అన్యాయంగా హత్యానేరం మోపి జైలుకు పంపించారు. రాణి, ఒక దిక్కు మొక్కు లేని కుటుంబానికి ఆధారంగా ఉండి ఒక మగవాడిని అన్యాయంగా జైలుకు పంపిస్తే ఆ మగవాడి గుండె మండదా? ఆ మగవాడి పగే ఈ రోజు వాళ్ళ బ్రతుకుల పాలిట మండే మంటగా మారి మసి చేస్తుంది. అంటే రావయ్య కొడుకు మూగ నాగరాజు నువ్వేనా? అవును. అయితే నీకీ మాటలు? రాణి, లోకంలో ఇంకా అక్కడక్కడ మనసున్న మనుషులు, మహానుభావులు ఉన్నారు కాబట్టి ఈ లోకం ఎలాగైనా ఉంది. ఒకసారి నేను సాయం చేసిన పరంధామయ్య గారు నా పాలిట దైవమయ్యారు. నేను లాకప్లో ఉండగా ఒకరోజు